హాయ్ అండి, దిస్ ఇస్ ముని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసరికి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న బొలుసుతిప్ప అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం ఏంటి అంటే ఎంట్రన్స్ ఇలా ఈ విధంగా చిన్న బ్రిడ్జితో అయితే ఎంటర్ అవుద్ది. ఇంకా గ్రామం చూసేసరికి ఇక్కడ ఎక్కువ మత్స్యకారులు ఎక్కువ వేట మీద ఆధారపడి అయితే జీవిస్తూ ఉంటారు. ఒకసారి గ్రామంలో కూడా వెళ్దాం, ఈ గ్రామం ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అలాగే ఈ గ్రామంలో 2 మూవీస్ అయితే తీశారు. అందులో ఒకటి వచ్చేసరికి శోభన్ బాబు గారు మూవీ, అందులో వాణిశ్రీ గారు శోభన్ బాబు గారు లాంచ్ లో వెళ్లే సాంగ్ అయితే ఇక్కడే తీశారు. రీసెంట్ గా అయితే శ్రీదేవి సోడా సెంటర్ కూడా ఇక్కడే తీశారు. ఇక అలాగే వీటితో పాటు ఈ గ్రామం గురించి, ఇక్కడ జరిగే పడవల పోటీ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఈ గ్రామంలో ఇప్పుడు ఉండే మత్స్యకారుల యొక్క పూర్వీకులు వేటకు వెళ్లేటప్పుడు మన వాళ్ళందరూ కలిసి ఉండాలని, సముద్రానికి మనం దగ్గరగా ఉండాలని ఈ చిన్న గ్రామాన్ని అయితే నిర్మించుకున్నారు. ఈ గ్రామం పేరే బొలుసుతిప్ప. వాళ్ళ హయాంలో వాళ్ళు అనుకున్నట్టు అందరూ కలిసే ఉన్నారు. కానీ అదే ఇప్పుడు వాళ్ళ పాలిట శాపంగా మారిందా లేక వరంగా మారిందా అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పాలి. ఇక ఈ గ్రామం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలానికి సంబంధించినది ఈ గ్రామం. ఇది అమలాపురానికి 35 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి 75 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం అయితే ఉంటుంది. ఈ గ్రామం అయితే బయట నుంచి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ మడ ఫారెస్ట్ తో, చుట్టూ వాటర్ తోనే ఈ గ్రామం అయితే ఉంటుంది. అయితే ఈ గ్రామం మనం చెప్పుకున్నట్టు పూర్వీకులు దగ్గరగా అప్పట్లో ఇల్లు నిర్మించడం చేత, ఆ తర్వాత వాళ్ళ సంతానం బాగా పెరగడం చేత ఇల్లు అయితే బాగా దగ్గరగా కట్టడం జరిగింది. ఇక వారు కట్టుకోవడానికి ఇల్లు సరిగ్గా సరిపోకపోవడంతో ఇక్కడ మనం చూస్తున్న ఈ విధంగా అయితే ఇక్కడ ఇళ్ల నిర్మాణం అయితే ఉంటుంది. వాటర్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం పర్వాలేదు, వాటర్ కొంచెం పెరిగినప్పుడైతే ఈ వాటర్ కొంచెం ఇంటికి దగ్గరగా వచ్చి చూడడానికి కొంచెం మనకైతే బాగుంటుంది, కానీ వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు. ఇక ఈ ఆలయం చూడొచ్చు. ఈ ఆలయం వచ్చేసరికి పూర్వకాలపు రామాలయం. ఇప్పుడు ఒకసారి ఈ రామాలయం ఒకసారి చూద్దాం. శ్రీదేవి సోడా సెంటర్ వచ్చేసరికి ఇక్కడ హీరో మాట్లాడే సీన్ అయితే గుడి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి గుడి కూడా చూద్దాం. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. ఎక్కడేనండి? ఇక్కడ తీసారా? ఏం గుడి అండి ఇది? రామాలయ. ఓల్డ్ది అనుకుంటా బాగా. దేవుడి ఫోటో తీసుందంటారు. డోరు తాళం వేస్తుంది అంటారు. కానీ ఎలాంటి టెంపుల్స్ కనిపించట్లేదండి ఇప్పుడు అసలు. ఒకసారి టెంపుల్ బయట నుంచి చాలా మళ్ళీనండి అన్నీ అయ్యయ్యా అంటే కొత్తగా కడతారు. కొత్తగా కట్టిన అన్ని టెంపుల్స్ ఒకలాగా కట్టేస్తున్నారండి ఇప్పుడు. మొత్తం ఏ ఊర్లో చూసినా ఒకటే డిజైన్ అయిపోతుంది. గచ్చల పార్క్ చూసారండి? చూడలే, వెళ్ళలేదండి. కడతాను కానీ ఎలా ఉంచి దీన్నే పరిరక్షించే మీకు అలాగా కొన్నాళ్ళకి ఇదే హైలైట్ అయిపోతుంది. శ్రీదేవి సోడా సెంటర్ ఇక్కడ బాగుంటుందని చెప్పింది ఆయన. ఏమన్నా మీ పేరండి? అప్పారావు గారు. బాగుందండి, చాలా చల్లగా ఉందండి. ఈ మధ్య కాలంలో చాలా గ్రామాల్లో టెంపుల్స్ ఓల్డ్ అయిపోయాయని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా మారుస్తున్నారు. కానీ అలా మార్చిన తర్వాత డిజైన్ అయితే అన్ని ఒకలాగే ఉంటున్నాయి. ఇక ఓల్డ్ టెంపుల్స్ ఉంచితే బాగుంటాయి, కానీ మరి ఉంచొచ్చో లేదో దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. ఇక ఇది వచ్చేసరికి ఓల్డ్ టెంపుల్ చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మార్చిన ఆలయం కూడా ఈ గ్రామంలో ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. అప్పుడు ఈ ఓల్డ్ టెంపుల్ కి కొత్తగా కట్టిన టెంపుల్స్ కి ఎలా తేడా, డిజైన్ అది ఎలా తేడా ఉంటుందో ఇప్పుడు మనకు తెలుస్తుంది. మీ గ్రామం గురించి ఏమన్నా మాకు 2-3 విషయాలు చెప్తారని చెప్పి. మా గ్రామానికి సంబంధించి ఏంటంటే పూర్తిగా మాది గోదావరి తీర ప్రాంతం.
ఈ గోదావరి తీరం అందరూ కూడా మత్స్యకార గ్రామం ఇది. సుమారుగా 10,000 జనాభా. ఈ జనాభాలో పూర్వం నుంచి ఇది మాకు బ్రిడ్జి ఉండేది కాదు. 96కు ముందర పడవ పైన దాటి అవతలకి వెళ్ళారు మా బయట ప్రాంతాలకి. అటు యానం వెళ్ళాలంటే లాంచీ మీద వెళ్ళేవాళ్ళం. 96 తర్వాత ఎక్కడికక్కడ బ్రిడ్జిలు కనెక్ట్ అవ్వడం వల్ల మా ప్రాంతం మా ఊరికి కూడా బ్రిడ్జి వేయడం జరిగిందండి. చిన్న పాడైపోయిందండి. అదే అప్పుడు ఉపసప్ప నీరుతో గమని ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఉన్నటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో అది ఆ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఊర్లో మా గ్రామ భౌగోళిక పరిస్థితులను బట్టి చిన్న చిన్న రోడ్లే లింక్ రోడ్లు. ఇది మా ఊరు 3 పేటలు అండి. చిన్న రోడ్లు ఉండడానికి కారణం ఏంటంటే ఓ ఇల్లులు ఇరుకు అవడం వలన, అంటే స్థలం లేకపోవడం వలన పూర్వం నుంచి ఉండడం, ఒక ఇంట్లో 4-5 అన్నదమ్ములు కాపురం చేయడం అది ఉన్నది. అయితే తర్వాత మెల్లగా అవతల వైపున స్థలాలు పెట్టుకుని అక్కడ మట్టి ఎత్తి తోలించుకుని అక్కడ పెద్ద ఇల్లులు రోడ్లు కూడా అవతలైపోయాయి. యువతలైపోయేమో చిన్న రోడ్లే ఉండిపోయింది. అలా ఉండిపోయింది. ఆ రోడ్లు సేమ్ అయ్యే దారి మీద రోడ్లు వేయడం జరిగింది. పడవ పందాలు కూడా జరుగుతాయి. ఇది ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు వరదలు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు నీరు వచ్చిన టైంలో వరదలకి అందరికీ గ్రామానికి చేరిపోతారండి. మళ్ళీ తర్వాత ఈ వరద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మామూలుగా వేట నీరు వచ్చేస్తుంది. అప్పుడు ఈ పడవల మీద వెళ్ళినటువంటి వాళ్ళు చెక్క పడవల మీద ఇంజిన్తోటి పోటీకి వెళ్తారండి. ఎవరైతే నచ్చినటువంటి పాయింట్ తెచ్చుకుంటారో మళ్ళీ వరద వచ్చే వరకు ఆ పాయింట్ లోనే ఉంటారు. పాయింట్ ఆడు ఎవడో ఇంజిన్ స్పీడ్ వెళ్ళి యాంకర్ అక్కడ వేస్తాడో ఆ యాంకర్ వేసినది ఆ పాయింట్. ఇంకా 1 ఇయర్ ఇంకా అక్కడే ఉండిపోతాడు. ఇంకా అనుకున్న పాయింట్ అది. లక్కీగా పడితే ఎక్కువ వస్తుంది, లేదంటే అలా అండి. అంతే. ఇక్కడ సినిమాలు పూర్వం మేము పుట్టక ముందు అయితే శోభన్ బాబు గారి సినిమా జీవన జ్యోతి సినిమా షూటింగ్ లాంచ్ మీద ఇక్కడ జరిగిందండి మా ఊరంతాను. జీవన్ జ్యోతి శోభన్ బాబు గారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా శ్రీదేవి సోడా సెంటర్ అనేసి ఇక్కడ ఇదే రామాలయం దగ్గర ఈ షూటింగ్ జరిగింది ఇదంతాను. అక్కడ దాంట్లో మేము కూడా ఆ షూటింగ్ లో మాకు కూడా అవకాశం కల్పించారు. అంటే ఇక్కడ గ్రామ కమిటీ మీటింగ్ ఉంటే ఆ కమిటీ మీటింగ్ లో లేదు మామూలుగా కూర్చోబెట్టారు ఆ టీమ్ లో. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఒక్కో బోట్ ఉంటుంది. ఒక్కొక్కరు సముద్రంలో వేటకి, ఇంకొంతమంది గోదావరి వేటకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న చెట్టుని ఒక సుబ్రహ్మణ్య స్వామి చెట్టుగా ఈ గ్రామంలో పూజిస్తారంట. గోదావరి నది పరివాహక ప్రాంతంలో చెట్లని దేవుడిగా భావించి పూజించడం మనం చూడొచ్చు. అది ఒక సైంటిఫిక్ గా చూసినా చెట్లు దేవుడితోనే సమానం మనకి. ఏ సినిమా తీసారండి ఇక్కడ? శ్రీదేవి సోడా సెంటర్. ఓకే, అవునండి. హీరో సుధీర్ బాబు. అంటే ఈ ప్లేస్ లోనే తీస్తా అంటే ఎక్కడ ఇక్కడ నుంచి బిట్ లాగారంటారా? హీరో జంప్ చేసి స్టేజ్ మీద దూకేదైతే ఇక్కడండి జెండా పాట. హీరో ఇక్కడ నుంచి. ఓకే, నెక్స్ట్ పడవ విలంతా అది ఇక్కడ ఉంటుంది. విలంతా ఈ సీన్ అంతా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ విలనాల పాత్ర ఇటుకలు ఉన్నాయి కదా, ఇటుకలు ఉన్నాయి. అక్కడైతే స్టేజ్ నుంచి అక్కడి నుంచి వాళ్ళగట్ట పోటీలని స్టేజ్ మీద మాట్లాడతారు. ఒక పడవ పోటీల గురించి స్టేజ్ చేసి మాట్లాడతారు కదా అక్కడ. హీరో జంప్ చేసి ఫాదర్ చూసేది ఇక్కడ జనవరి ఇదంతా నిండిపోయింది. అప్పుడు ఆ టైంలో. ఓకే, ఓకే. ఇక్కడ ఒక 20 నామాలు తీసుకున్నారండి. అద్దెకు తీసుకున్నారంటారు అప్పుడు? వాళ్ళగట్ట పోటీలు పెట్టిన ఒడ్డు మీద ఉన్నాయి చూసారు, అటువంటి ఒక 20 నామాలు తీసుకుని ఒక 20 రోజుల పైన షూటింగ్ చేసి 20 రోజుల పైన ఇక్కడే ఉన్నారు. 20 రోజులు అమలాపురం వెళ్ళిపోయారు. ఈవినింగ్ వెళ్ళిపోయి మీరు పడవ పోటీలు కూడా జరుగుతాయండి కదండి ఇక్కడ? జరుగుతాయండి. ఎప్పుడు జరుగుతాయండి? వరదలు వస్తాయి కానీ వరదలు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద గోదావరిలో జరుగుతాయి. పెద్ద గోదావరిలో. ఓకే, ఆ పాయలో జరుగుతాయి అన్నమాట అండి. ఓన్లీ చెక్కతో చేసిన పడవ యూజ్ చేస్తారండి ఆ పోటీలకి. ఎందుకు పెడతారంటారా పోటీలు? ఏంటంటే బొత్తి దగ్గర కోసం ఇంకా మంచి చోటు, మంచి ప్లేస్ దొరుకుతుంది. ఇప్పుడైతే ఎక్కువ చేపలు పడతాయని అంటాయి కదా, వాటి కోసం. అంటే ఏరియాలో కొంచెం సెంటర్ మనకి జంక్షన్ అలాగే అలా జంక్షన్స్ ఉంటాయి. అది అంటే ఎవరు నెగ్గితే ఆ జంక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ ఎవరైతే అక్కడ
ఓకే. ఒక మార్క్ పెట్టుకుంటారు. ఆ ప్లేస్ ఇయర్ అంతా వాళ్ళు ఆ ఇయర్ అంతా ఇంకా వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు. అంటే మరి ఇప్పుడు కొన్ని పడవలు ఫాస్ట్ వెళ్తాయి, స్లో వెళ్తాయేమోనండి, అలా ఉండదు అన్ని ఉంటాయండి. అన్ని ఎవరితో చెక్ చేస్తారంటారు? తెలిసిపోతుంటుంది. తెలిసిపోద్దా? 1 by 1 వెళ్తుంటాయి కదా, తెలిసిపోతాయి. 120 దాకా 120 పడవలు పాల్గొంటాయండి పోటీలో? అబ్బా, 120 పడవలు ఓన్లీ పోటీకి. పోటీ పడినాళ్ళు కొంచెం డౌన్లో ఉన్న వాళ్ళు వెనక ఖాళీ ఉన్న ప్లేస్ తీసుకుంటారు. మాకు ఎప్పుడనేది ఎలా తెలుస్తుంది అంటారు? అది వరదలో వెళ్ళింటారు. మనం ఇప్పటి వరకు ఈ గ్రామాన్ని అయితే వాటర్ లోంచి చూసాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక ఈ గ్రామంలోకి ఒక్కసారి వెళ్ళి ఈ గ్రామం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ గ్రామంలోకి మనం వెళ్ళాలి అంటే ఈ చిన్న వంతెన అంటేనే ఈ గ్రామంలోకి వెళ్ళాలి. ఈ చిన్న వంతెన మీద కూడా చిన్న ఆటోలు అయితేనే వస్తాయి. ఆటోలు కూడా ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వరకు వచ్చి ఇక్కడైతే ఈ ఆటోలు ఆగిపోతాయి. అటు ఇటు కూడా ఒక చిన్న రోడ్లే ఉంటాయి. ఊరు మొత్తం కూడా ఇవే రోడ్లు ఉంటాయి. ఈ రోడ్లు ఏంటి అంటే బండి వెళ్ళడానికి, మనుషులు నడిచి వెళ్ళడానికి ఈ రోడ్లు ఉపయోగపడతాయి. అంతకు మించి పెద్ద వాహనాలు అయితే ఈ గ్రామంలోకి రావడానికి ఉండదు. మా ఊరు ఎక్కువ మార్నింగ్ వెళ్ళిపోతారేమో. మళ్ళీ ఎన్నింటికి ఫినిష్ అవుద్దండి? మార్నింగ్ వెళ్ళొచ్చి వాళ్ళు ఉంటాం, నైట్లో వెళ్ళి వాళ్ళు ఉంటారు. నైట్లో వెళ్ళమంటే సముద్రంలోకి వెళ్ళిపోతారు డైరెక్ట్. సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు వారానికి ఒక రోజు వచ్చి వాళ్ళు ఉంటారు. 10 రోజులకి పెద్ద బోట్లు వెళ్తారండి. రోజు వచ్చి వాళ్ళు ఉంటారు. మొత్తం అందరూ అదే ఒకటే కథ. ఈ ఊరు కూడా బాగా ఇరుక్కుంది ఏంటంటారు అప్పట్లో అన్న? పూర్వకాలం ఇంకా ఉన్నది మా పూర్వీకులు కట్టుకున్న ఇల్లు అండి ఇవి. మత్స్యకారులు అనేసరికి గోదావరి పక్కనే ఉండాలని మా పూర్వీకులు ఆశండి. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు చూడండి, పొలాలు కొట్టి ఇల్లు కట్టుకుంటారు. అవునండి. మాకంటే మత్స్యకారులు అంటే కర్రలు సామాన్లు వల్ల వేసుకొని గోదావరి రొట్టెని ఉండాలి. అవునండి. అందుకే గోదావరి రొట్టెని మా తాత ముత్తగా ఈ గోదావరి రొట్టెని చివరి మాసాలు తిప్పని ఒకటి ఉంది. మసాలా తిప్ప, దర్యాలు తిప్పని ఒకటి ఉంది. దర్యాలు తిప్ప, ఇలాగా కొత్తపాలెం అని, చిరయానం అని, సముద్రం చెర్రయానం, ఇలా. ఎందుకంటే మత్స్యకారుల నుండి ఇక్కడంతా సముద్రం తీరంలో ఉంటాం. ఓకేనండి. తీర ప్రాంతాల నుండి వాళ్ళు ఉంటారని సముద్రం అంటారు. ఓకేనండి. ఈ మా పల్లె వాళ్ళు అంటే మత్స్యకారులు అగ్నిచిత్రులు ఎక్కడైనా గోదావరి ఉన్న తలని ఉంటాం. మాకు సాగు లేకపోతే బోట్లు కొట్టుకుని పడవలు కొట్టుకుని పూర్వకాలం దోన్లు నావలు ఉండేవి. ఇప్పుడు అన్ని పైరు బోట్లే. ఓకేనండి. మాకు అనుకూలంగా ఉండాలి కదా. అవునండి. మీరు సముద్రం దగ్గరగా ఉంటేనే మన పూర్వీకులందరూ కలిపి సముద్రం పక్కనే, గోదావరి పక్కన. ఎందుకంటే మేము మత్స్యకారులు, జీవనోపాధి అదే కదా. అవునండి. దాని మీద పిల్లలు ఎంతో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయినా ఎక్కువ శాతం మేము మత్స్య సంపద మీదే ఆధారపడి ఉంటాం. దాని వరకు మాకు గోదావరి రోడ్డు నుండినే బాగుంటదని మా పూర్వీకుల నుంచి ఆచారం. అలా ఉంచేసి మీరు అలా చిన్న రోడ్లు వేసి మీరు అలా కంటిన్యూ అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఎక్కువ అన్నారు. ఓల్డ్ బిల్డింగ్స్ గుడి కూడా చాలా బాగుందండి. అసలు ఎప్పుడు మాకు తెలియదండి ఈ గుడి మీకు కట్టడం కూడా మీకు తెలియదు. ఇది ఏం దేవుడు అండి లోని? ఈ గుడి రామాలయం. ఇది రామాలయం. మళ్ళీ ఇప్పుడు మార్చుతారంటున్నారు అనుకుంటున్నాం. మా తరంలో కట్టాలనుకుంటున్నాం, ఇంకా జరగట్లేదు. ఒక సంవత్సరం అయితే మాకు ఇలాంటివి కనిపించట్లేదండి. ప్రతి ఊర్లో వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు మోడల్ చేసినప్పుడు కనీసం దానికి ఒక స్పెషల్ ఏమైనా కడితే బాగుంటుందండి. కాకపోతే ప్రతి ఊర్లో ఒకే మోడల్ టైప్ లో కడేస్తున్నారండి. మీరైనా కొంచెం కొత్త మోడల్ తో కట్టిస్తే బాగుంటుందండి. పూర్వీకులండి ఇప్పుడు ఆ కట్టడాలు రావండి. ఇప్పుడు రావండి. ఆ శివరం రామాలయం ఉందండి, అది కొత్తగా కట్టారండి. ఓకేనండి. ముందేవాళ్ళ సంబరం అంటే 5 ఏళ్ళకి ఒకసారి చేస్తారండి. ఈ గుడి అండి 5 సంవత్సరాలు మొన్న జరిగిందండి. మొన్న మే నెలలో 5 సంవత్సరాలకు ఒకసారి
ఇలా వెళ్ళండి, గుడి దగ్గర ఒక ఆయన ఉంటాడు. ఓకే ఓకే పుస్తకాన్ని తీసుకుని ఒక ఆయన ఉంటాడు. సరే అంటే కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం సులువుగా ఉంటుంది. ఓకే ఓకేనండి, థ్యాంక్స్ అండి. మామగారు ఇది గుడి పంతులు గారు లేరంటారా? ధనం కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంట కదండి ఇక్కడ జాతర. అదే ఎవరైనా జాతర గురించి చెప్తారేమో అని. అసలు దేవుడు ఏం దేవుడు అండి? దేవుడి దేవి దేవి కాళేశ్వరి దేవి బాగా జరుగుతుందండి. జరిగింది కదా, జరిగింది మాకు తెలియలేదండి. ఇప్పుడు ఆయన చెప్పారు, కనీసం పంతులు గారిని అడిగిదామని వచ్చాను. పాలకొల్లండి. పంతులు లేరు, మళ్ళీ 5 సంవత్సరాలకి ఇప్పుడు ఎవరు ఉంటారు? ఎవరు నిక్కర వేసుకుంటారు అన్నారండి ఆయన. అతను ఇప్పుడు ఇల్లుతో కట్టేస్తున్నారు. అవునండి, మీ ఊరోడు చూద్దామని కూడా వచ్చామండి. అయ్యో బాబు, చాలా శృంగారం ఈ సంవత్సరం జనం అరిపి తెలుసుకోలేదండి. ఈ సంవత్సరం రెండు మీరే చూసుకుంటారు. కొంటారు ఎవరు లేరు, కొంటారు ఎవరు కనిపించారు. దాన్ని వచ్చుకొని కూర్చారా? ఎవరండి? పాల్గొనండి. దేవుడి గురించి కూడా ఏమైనా చెప్పండి కొంచెం. 5 సంవత్సరాలకు ఒకసారి అంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి అండి. చాలా ఇక ఈ గ్రామానికి సంబంధించి ఇందాక మనం చూసిన ఆలయం వచ్చేసరికి రామాలయం. అది చాలా ఓల్డ్ టెంపుల్. ఇప్పుడు అది కూడా మారుస్తాను అంటున్నారు. ఇక ఇది వచ్చేసరికి ఈ ఊరి దేవత నూలు దేవర అని చెప్పి పిలుస్తారంట వీళ్ళు. అయితే ఈ ఆలయాన్ని కొత్తగా కట్టారు. కొత్తగా కట్టడం వల్ల సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కట్టేశారు, ఒక హౌస్ టైప్ లో. చూసాం కదా ఓల్డ్ టెంపుల్ కి కొత్త టెంపుల్ కి ఎంత తేడా అయితే ఉందో. ఎందుకంటే ఓల్డ్ టెంపుల్ అనేది అప్పట్లో పెద్దలు ఒక ఊరికి సంబంధించి ఆ ఊరి యొక్క సాంప్రదాయాలని అలవాట్లని ఆ ఆలయం మీద కనిపించేలా బాగా అయితే నిర్మించేవారు. ఇక ఇప్పుడైతే ఎక్కడ నిర్మించినా సరే ఒకేలా అయితే ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఊర్లోనే చూడొచ్చు. ఇంకా మిగతా ఊర్లో కూడా ఇప్పుడు అలానే ఉంది పరిస్థితి. పడిపోతుంది అనుకో, మళ్ళీ ఇంకెళ్ళైతే మామూలు కర్ర తీసేసి పైన కట్టేసి కూలెట్టి కట్టిస్తారండి. మట్టి కుమ్మి ఇలాగా ఇసుకను మట్టిని రేగడిని, ఇసుక మట్టి రేగడి, రేగడండి. ఇసుక మట్టి కుమ్మి వేస్తారన్నమాట. ఏం చేస్తారంటే బరకలు వేసుకున్నారండి. రేకు కానీ బలంగానే వేసుకుంటారు. ఈ ఇంట్లో ఉన్నారంటారా? ఎవరన్నా వేరండి, ఎక్కడికి వెళ్ళిపోయారంటారా? అంతే. సరేనండి. మీకు అంటే ఎక్కువ ఇక్కడ అంతా మత్స్యకారులేనంటారండి? మత్స్యకారులు అండి. 20 అంటే 50 మెంబర్స్ అంతే. మొత్తం అందరూ మత్స్యకారులు ఉంటారు. ఇంకేదన్నా మీరు కాకినాడ వెళ్ళాలి ఇక్కడ నుంచి. మరి అమలాపురం అంటే దూరం వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ కారు కూడా రాదు ఇక్కడ మీ దగ్గరికి. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళాలి అంటే మీకు మరి బ్రిడ్జ్ అవతలకి తీసుకెళ్ళాలి. అంటే ముందే వాళ్ళు ప్రిపేర్ అవ్వ ఉండాలి. అప్పటికప్పుడు అంటే మీకు ఇబ్బంది. మీరు వెళ్ళి మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు, గమ్మున ఎలా చెప్పినా ముందే హాస్పిటల్కి వెళ్ళిపోమని చెప్పాలి మీరు. చాలా ఇబ్బంది అండి ఇక్కడ. అది ఇంకేమైనా రోడ్లు పెద్ద చేసి గ్రామాన్ని ఇంకా పెద్ద చేసే అవకాశం ఏమన్నా ఉంటదంటారా? ఇంకేంతేనంటారా? అంటే పల్లెటూరులో పెద్ద చేస్తే పక్క హౌస్ డిస్టెన్స్ వల్ల కారు వచ్చి మార్గం కొంచెం కూడా చిన్నది ఉందండి. అవునండి, సైడ్ కి వెళ్ళి తీస్తే బాగుంటదండి.
ఏం కప్ప పట్టుకోక పెట్టుకుని సాగుతా ఏమంటారు దాన్ని అంటే పీత రకాలు ఉంటాయి కదా ఇది ఎలా వచ్చింది బయట కదా ఇది ఒకటి తప్పుకున్నట్టుంది యాప్ నుంచి పీత ఎంత ఇచ్చారు అనుకుంటావా ఇది మనని కూడా నెక్ ఉడిపోయి చూడరా బాబా ఈ పడలేనప్పుడు పడవ పోటీకి పొడవు పైన ఉంది అది దానికి కూడా ఇంజిన్ ఉంటుంది అదే రూల్ అట్లలో కూడా కొన్ని ఇంజిన్లు ఫాస్ట్ వెళ్ళి ఉంటాయేమో మరి అవి చూసుకుంటారు ముందు మీరు కనీసా అంటే ఎందుకు అసలు పడవలు పోటీ పెడతారు చెప్పు రొయ్యలు పడతాయి రొయ్యలు పడతాయి అందుకని చెప్పేసి అలా పోటీలు పెట్టుకుని ఎవరు నగ్గితే వాళ్ళు మంచిగా తీసుకుంటాం. అంటే ఇక 1975 జీవన జ్యోతి శోభన్ బాబు గారు అండ్ వాణిశ్రీ గారు మూవీ వచ్చేసరికి లాంచ్ సీన్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూడొచ్చు పక్కన ఈ ప్లేస్ లోనే ఆ సీన్ అయితే తీయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది బాగా ఎలాగా ఇది ఎలా యానం వెళ్తుంది ఇది ఎలా పల్లంకూరు గుత్తింగి యానం నుంచి వద్దు మాట ఈ బాయ అవతల పాయ యానం నుంచి ఇవతల పాయ పల్లంకూరు అది ఊరి పేరు తిరగట్లేదు అది సాల్ట్ వాటర్ ఇది మొత్తం మీద మొత్తం సాల్ట్ వాటర్ మురమళ్ళ ముమ్మిడివారం మురమళ్ళ అమలాపురం దగ్గరికి వెళ్ళిపోతుంది కాలువలోకి వెళ్తుంది. ఇది భోజనం చేసి ఇది ఇప్పుడు అంటే చాలా ఎక్కువ చేస్తున్నట్టున్నారండి అంటే రిగ్గు పడ్డదేమో ఇప్పుడు రిగ్గు పడ్డం కాదు పైప్ లైన్ తీసుకొస్తున్నారు అక్కడ దిగేలా తీసుకొచ్చి అంటే ఓకే చిన్న చేపలు అయితే చూసావా పాటు మీద ఉన్న వాళ్ళు కనపడుతున్నాయి. అవే పోటీలో పాల్గొని ఇదా ఈ నావే పోటీలో రేపు పొద్దున్న చూద్దాం వెళ్ళా అడిగేది నడుచుకుంటా మీరు రచన రాపని అలా వెళ్ళి తీసుకెళ్ళి వచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి సముద్రం నుంచి ఆయిల్ పడడం చేత ఇక్కడ కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ వర్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
ఇవి వచ్చేసరికి ఒకప్పుడు చెరువులు అయితే ఏమైంది అంటే ఇక్కడ సముద్రంలో వచ్చేసరికి ఆయిల్ పడ్డది. ఆ ఆయిల్ పైప్ లైన్స్ ఈ చెరువుల్లోంచి వెళ్ళడం వల్ల ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా అది చూపిందామని ఇక్కడ వరకు వచ్చి మీకు ఇది చూపించడం అయితే జరుగుతుంది. ఏం చేస్తారు మీరు? ఉద్యోగం ఇందులో ఇదండి బొలుసుతిప్ప గ్రామం గురించి పూర్తి వీడియో. అయితే మీకైతే స్టార్టింగ్ లో చెప్పాను ఈ గ్రామంలో పూర్వీకులు అందరూ కలిసి ఉండడం కోసం దగ్గరికి ఇల్లు కట్టుకున్నారని. అయితే అది ఇప్పుడు వాళ్ళకి శాపమైందా లేకపోతే వరమైందా అనేది లాస్ట్ లో మీరే చెప్పాలి అన్నాను. ఇక మీరు ఈ వీడియో చివరి వరకు చూసుంటే గనక ఆ గ్రామానికి అది మంచి జరిగిందా లేకపోతే చెడు జరిగిందా అనేది కింద కామెంట్ లో తెలియజేయండి.